లొల్లి వినిపిస్తుందట్టుందిగా. మనం మాట్లాడితే బయట లొల్లే వినిపిస్తట్టుందిగా. గుడ్ మార్నింగ్. విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి గుడ్ మార్నింగ్. లేవండమ్మా, లేవండి, ఎవరి పని వాళ్ళు చేసుకోండి. నేనైతే వాకింగ్కి వచ్చిన, నిద్ర పట్టకుంటే తలకాయ నొస్తే బయటికి వచ్చిన. మా చెవులు అయ్యి ఎన్నో పడిపోయినాయి. అదే మఫ్లరా, ఐ మాస్కా, ఏదో ఒకట్లే. విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి, భూమి మీద తిరిగే ప్రతి ఒక్క మనిషికి గుడ్ మార్నింగ్, శుభ ఉదయం, శుభోదయం. తెల్లారిందంట, లేచి తిరగాలంట. లేచి తిరిగితే ఎక్సర్సైజ్ అవుతుందంట. స్కెచర్స్. వావ్, సూపర్. నేను తిరిగిన ఏరియాలోనే నేను తిరుగుతుంటిని. నేను తిరిగిన ఏరియాలోనే నేనే తిరుగుతుంటిని. నేను తాగిన బార్లోనే నేను తాగి తింటిని. గుడ్ మార్నింగ్. వేడి గుడ్ మార్నింగ్. సల్ల గుడ్ మార్నింగ్. లా లాహిరిలో జగమే ఊగెను ఎలగా, ఊయలగా, 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 ఊయలగా. ఏడ కూర్చోకుండా సైలెంట్గా ఎట్లొచ్చినావో అట్లా పోతా ఉండాల. పోతా ఉండాల, తిరుగుతా ఉండాల. నా లొల్లి కంటే ఈ వెహికల్స్ లొల్లే ఎక్కువ వినిపిస్తట్టుంది కదా. వావ్, బ్యూటిఫుల్ వెదర్. చాలా చల్లగా ఉంది, చల్లగా, మజ్జిగగా, పెరుగుగా ఉంది. అట్లుంది అది. ఎట్లుంటే నాకేంటి, ఎట్లా ఉండేది అట్లనే ఉండాలి, అట్లనే ఉంటుంది. ఏదో యూట్యూబ్లో చిన్న చిన్న షార్ట్స్ చేసుకొని తిరగాలి ఇట్లా.
పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద మేడలు ఉన్నాయి. ఇది కీళ్ళ మైసమ్మ ఎంట్రెన్స్ అన్నమాట, ద్వారము. కమాన్, గుసగుస కమాన్లకు వచ్చి గుసగుస గుసగుస పెట్టాలన్నమాట. ఇది పబ్బు, అన్నీ ఉన్నాయి అలా. పబ్ ఉంది, బ్యాంక్ ఉంది, అన్నీ ఉంటాయి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. నీవే అన్నీ. అన్నిట్లో కాదు కానీ కొన్నిట్లో. నాకు పరిచయమైనటువంటి వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చంటి అని పిలిచిన వాళ్ళు అందరూ నా వాళ్ళే. అందరూ బాగుండాలి. నేను కూడా అది కీళ్ళ మైసమ్మ తల్లి టెంపుల్ ఎంట్రన్స్ బాగుంటుంది. ఇక్కడ ఆదివారం, సోమవారం, మంగళవారం, శుక్రవారం చాలా ఫేమస్ అన్నమాట. కోరిన కోరికలు తీరుస్తుందని కీళ్ళ మైసమ్మ తల్లి కోరిన మొక్కులని ముడుపు కడితే తీరుస్తుంది అన్నమాట కోరికలు. ఇదే పెద్ద గుడి, చాలా ఫేమస్ అయింది. బాగుంటుంది. నేను కూడా చాలా మొక్కిన చిన్నప్పటి నుంచి. ఇక్కడనే మొక్కిన, గిడ గిడ బాగుంటుంది, పీస్ఫుల్గా, ప్రశాంతంగా. టెంపుల్ ఎవరు కట్టిరో తెలియదు కానీ పేర్లు మాత్రం దేవాదాయ ధర్మదాయ శాఖ అని రాసి ఉన్నాయి. ఇంకా గుడి ఓపెన్ కాలేదు, అంటే గుడి ఇంకా తెరవలే. బాగుంటుంది ప్రశాంతంగా. కుక్క ఉంది చూడంత పెద్ద ఉందో, లడ్డుకే ఉంది అది. లడ్డుకే ఉంది రయ్యా. లే లేవదంట, పన్నది అది మంచిగా ప్రశాంతంగా. ఇంకా ఏ నుంచి పోయి ఒక కిరాణా షాపు పోయి పెరుగు తీసుకొని, పెరుగు కాదు, పాల ప్యాకెట్ తీసుకొని పొయ్యి మీద గిన్నె పెట్టి దాంట్లో గిన్నె నీళ్లు పోసి మసిలినాక గిన్నె పాలు పోసి చాపత్త వేసి చక్కెర వేసి తగినంత, దాంట్లో సరిపోయే అంత ఏమో వేద్దాం అనుకున్నా బ్రో, మర్చిపోయినా.
నీళ్ళు పోద్దాం, తగినంత నీళ్ళు పోద్దాం. నీళ్ళు పోసి మంచిగా మరగనిచ్చి మరిగి 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 చక్కెర కూడా వేద్దాం. చక్కెర నీ ఇంట్లో లేదా? నీ మాటలు కూడా చక్కెర లెక్క తీయగా ఉంటాయి. ఏం కూర మీద అంటే మాది కాకరకాయ. చేదు లేదా? మా అమ్మ చక్కెర వేసింది. నీ మాటలు కూడా చక్కెర లెక్క తీయగా ఉంటాయి. బాగుంటాయి, ప్రశాంతంగా ఉంటాయి. నీ మాటలు కూడా ఉంటాయి. ఇది ఒక ద్వారం అన్నమాట, కీలమైసమ్మ గుడి. ఇదంతా కీలమైసమ్మ గుడే. ఈ నుంచి ఆడదాకా ఉంటుంది. దాని పక్కనే ఒక పార్క్ ఉంటుంది, బాగుంటుంది, సూపర్ ఉంటుంది. పైనంగా ఫ్లైట్ పోతుంది. నేను కూడా ఎక్కుతా, ఏదో ఒక రోజు ఎక్కుతా. ఇది పార్కు దారి అన్నమాట, బాగుంటుంది. చాలా పెద్దగా ఉంటుంది పార్కు, చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. కొంచెం ప్రశాంతత కోసం పార్కుకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. ఊకే తిరగొద్దు, అప్పుడప్పుడే తిరగాలి. ఇక్కడ ఒక తీగ ఉంది, తీగలు ఖరాబు చేసుకోకుండా ఉండండిరా బాబు. తీగలు ఖరాబ్ చేసుకోకండి. మన లోపల చాలా తీగలు ఉంటాయి, పైపులు ఉంటాయి, నరాలు ఉంటాయి. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ అంటాయి. చాలా బాగా అంటాయి. నాకు అంటున్నాయి. అన్న కూడా బాగానే ఉంది, బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. అట్లుంటుంది అన్నమాట స్టోరీ, తెలుసుగా. దేవాబాయ్ అంటే కలి 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 అన్న కత్తి. గుడి బాయ్ పోతూనే ఉంటాయి. నడుస్తూ ఉంటాం కదా, బండి మీద ఉంటాం కదా, పోతూనే ఉంటాయి. మనం కూడా పోతూనే ఉంటాం. ఏడికి? ఎవరి వాళ్ళ గమ్యస్థానాలకి. కుక్కలు పొట్టున్నారు, సావద్దెక్కుడే, వేరే ఆప్షన్ లేదు మిత్రమా. మన జోలికి వస్తే ఎవరేం రారులే, అందరు మంచోళ్ళే. నేను కూడా 13 నిమిషాలు అయిందా? ఓకే, ఇంకేందన్నా? పెద్దనా నిన్నేనే. అంతేలే అన్న, మీరంటే ఫోన్లలో మాట్లాడుకుంటారు, నేను వీడియో తీసుకొని మాట్లాడుకుంటున్నా. ఒక్క కుక్క కరిచినా కానీ నా బద్దలు బాసింగాలు అవుతాయి. కరవకండి, దయచేసి కరవకండి, సరేనా? గాడొక ప్లస్ గుర్తు కనబడుతుంది చూడు, పాల ప్యాకెట్ తీసుకుంటే 10 రూపాయలు అయిపోతుంది. అదే గిడ ఛాయ్ తాగి పోతే 10 రూపాయలు కనబడతాయి. అరే 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 ట్రాక్టర్లు వేసుకుపోతారా?
నేను రాను. నేను రాను. కోళ్ళు 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 పోతున్నాయి చూడు, అన్ని కోళ్ళే. కోడిని కోసుకొని ఒక నాటుకోడి తెచ్చుకొని మంచిగా కోసుకోవాలి. తినుడే తినుడు పద్ధతి ప్రకారం. ఇక చాలా అయితే ఫ్రీ ఫైర్ ఆడి 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 ఫోన్ అయితే హీట్ అయ్యేది. హీట్ అయిన ఫోన్ని తీసుకొని ఎండాకాలం, ఫుల్ ఎండాకాలం, ఫుల్ ఎండాకాలం ఫోను వేడిగా అయ్యేది. ఫ్రిడ్జ్లో పెట్టి ఛార్జింగ్ పెట్టి షోలో ఇయర్ ఫోన్స్ పెట్టి ఆడి 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 మాస్టర్ పోయినా. అది చాలు సార్ మనకే, అది చాలు. ఓకే వదులుతావు, వదిలిన కాడికి చాలు. కానీ కిరాణా షాపు గీ పక్కనే ఉంటుంది. గీ పక్కనే ఈడ ఇటు ఇటా అట ఇటు అటు అటు ఇటు ఇటు ఎటో ఒకటి. కానీ కిరాణా షాప్ పోయి ఒక పాల ప్యాకెట్ తీసుకొని సైలెంట్గా వెళ్ళిపోవుడే. మూడు బాటల కాడ తిప్పేస్తారు, 4 బాటల కాడ తిప్పేస్తారు అంటారు. అవును, తిప్పేస్తారు, తిప్పి వేస్తారు, తిప్పి వేస్తారనమాట. దాన్ని తొక్కొద్దు. ఎవడేస్తే నాకేంది కానీ. ఓకేనా, సెట్టా? బాగుంది. అలా వెళ్ళి ఇలా వచ్చా. 17 నిమిషాలల్లా వచ్చా. 17 అంతేలే అన్న, మాట్లాడకుండా పోతున్నావుగా, పోరాదు. ఇది ఒక కిరాణా షాప్ అనమాట. పాల ప్యాకెట్ తీసుకొని ఇది చాయ్ పెట్టుకొని తాగుతా. పదాలు బరువైనప్పుడు 1 2 3